ఈ రోజు ఈస్టర్ సందర్భంగా నంద్యాల జిల్లా బిల్లాలపురం గ్రామంలో ఘనంగా వేడుకలు. ఈ రోజు తెల్లవారుజామున యేసు ప్రభువు పునరుద్ధరణుడిగా లేచినందుకు పుష్పరథం ద్వారా బిల్లాలపురం గ్రామంలోని ఇంటింటికి దర్శనం మరియు ఉదయం 8 గంటలకు రంగులతో కూడిన రథం గ్రామం మొత్తం తిరగడం జరిగింది. తిరిగి మరలా మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు గ్రామ ప్రజలందరూ కలిసి బిల్లాలపురం సిఎస్ఐ చర్చి నందు ఆరాధనలు చేయడం విశేషం. అలాగే ఈస్టర్ పండుగ ప్రత్యేకత గురించి బిల్లాలపురం సిఎస్ఐ చర్చి సంఘ కపిరి వివరించడం జరిగింది. ప్రేక్షకులకు ఈస్టర్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ దినమున ఈ పరిశుద్ధ ఆదివార దినము పండుగ పునరుద్ధాన పండుగ అనగా ఈస్టర్ పండుగ పర్వదినాన నంద్యాల జిల్లా నంద్యాల మండలం బిల్లాపురం గ్రామం సిఎస్ఐ చర్చి సంఘం ఆధ్వర్యంలో గొప్పగా ఈ యొక్క ఈస్టర్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ దినము పరిశుద్ధ ఆదివార దినము ఉదయకాల సమయంలో తెల్లవారుజామున మేలుకొల్పి మా యొక్క బిల్లాపురం గ్రామంలో క్రైస్తవ సంఘం పురవీధులంబడి ఆ యొక్క శిలువ దేవుని పటము శిలువ విజయం ఊరేగింపు జరిగింది. ఆ శిలువ ఊరేగింపు పటంలో రథ విజయోత్సవంలో చిన్న బిడ్డలు, యవనస్తురాలు, స్త్రీలు, పెద్దలు, వృద్ధులు, అలాగనే సంఘస్థులు, సంఘ పెద్దలు, సంఘానికి నా కుటుంబం వారందరూ పాల్గొని మా యొక్క బిల్లాపురం గ్రామంలో క్రైస్తవ సంఘం పురవీధులంబడి ఎంతో విజయవంతంగా విజయోత్సవం ర్యాలీ జరిగినది. ఆ ర్యాలీలో భక్తి శ్రద్ధలు క్రైస్తవులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని విజయవంతంగా పూర్తి చేయడం జరిగినది. అలాగనే మధ్యాహ్న కాల సమయంలో కూడా మందిరంలో ఆరాధన జరపబడి ఉన్నది. ఆ ఆరాధనలో కూడా చిన్న బిడ్డలు, యవనస్తులు, యవనస్తురాళ్ళు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, సంఘస్థులు అందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం జరిగినది. గడిచినటువంటి గుడ్ ఫ్రైడే దినం కూడా ఆ గులగతానబడిన కపాల స్థలంలో కలవరి కొండలో యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి 7 మాటలు కూడా సంఘమంతటా క్రైస్తవ సంఘం అంతా భక్తి శ్రద్ధలతో ఆ 7 మాటలు మేము ధ్యానించుకోవడము, వర్ధమానం అందించుకోవడము, యేసుక్రీస్తు ప్రభువులో మేమందరము పాదస్తులుగా ఉండి ఆయన సేవలను నడిచే వారిగా ఉండాలని కోరుకుంటూ, ఇలాగనే సంఘం కూడా ఇంత ఐకమత్యంతో సమాధానంతో ముందుకు పోవాలని, గొప్పగా రాబోయే కాలంలో కూడా ఇంకా గొప్పగా ఈ యొక్క పండుగలు పర్వదినాలను ఎంతో గొప్పగా జరుపుటకు అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఐకమత్యంతో సమాధానంతో ముందుకు పోవాలని కోరుకుంటూ, మేము కూడా దైవ గ్రంథంలోని కొన్ని దేవుని యొక్క మాటలను, వాగ్దానాలను, ప్రవచనాలను బయలుపరిచి ఆ యొక్క బోధించడం జరిగింది. మొట్టమొదటిగా ఆ యొక్క గుడ్ ఫ్రైడే దినమందు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమ, సమాధానము, శాంతి ఆ యొక్క బిడ్డలకు ఇచ్చినటువంటి విధానం బట్టి కూడా బోధించడం జరిగింది. ఆ ప్రేమను బట్టి దేవుని యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ మేము వర్ధమానం అందించాం. అలాగనే ఈ యొక్క తెలుగు శోభ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈస్టర్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతవరకు సెలవు తీసుకుంటున్నాం. దొరలింపబడిందెను